నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళు ఉన్నది 11 మందే అయినా 1100 మంది మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. అబద్ధాలు మాత్రం వాళ్ళు పూర్తిగా వండి వార్చివేస్తున్నారు. వాస్తవానికి కూటమికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను విడగొడటానికి వాళ్ళు కాపు కమ్మ ఇలాగా కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు. దీన్ని ఎవరు నమ్మొద్దు, మనం ఇంకా గట్టిపడాలి అని చెప్పేసి ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఒక నాయకుడు ఎలా ఉండాలి? ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం అన్నీ కూడా. అంటే కూటమిగా ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి అదే కూటమి ఉంటుందా అంటే ఉండని పరిస్థితులు కూడా ఎన్నో చూసాం. అంటే నిజంగా ఒక రాజకీయ నాయకుడు అంటే మీరు రాజకీయంగా అడుగు పెట్టగానే అసలు కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి. ఈ రోజున నారా లోకేష్ గారిని చూస్తున్నామండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా పచ్చి బూతులు తిట్టారు నారా లోకేష్ గారిని వాళ్ళు సోషల్ మీడియాని రన్ చేస్తూ. మరి వాళ్ళ తండ్రికి యాక్సిడెంట్ అయితే వెంటనే విత్ఇన్ అంటే కర్ణుడు ఈ ఎడమ చేత్తో దానం చేస్తుంటే ఎడమ చేత్తో దానం ఇవ్వకూడదని శ్రీకృష్ణుడు అన్నప్పుడు ఏమో ఈ చేతిలోంచి ఈ చేతిలోకి ఆ పాత్ర మారిపోతే నా మనసు మారిద్దేమో అని అలాగా ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నారా లోకేష్ గారు వెంటనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆయనకి భాస్కర్ తండ్రికి మరి వైద్యానికి తను హెల్ప్ అయ్యారు. మరి ఆ విధంగా ఒక నాయకుడు అంటే అక్కడ ఆ పార్టీ ఏంటో ఆ మతం ఏంటో ఆ కులం ఏంటో ఇది కాదు. నువ్వు రాజకీయ నాయకుడివి, ప్రజాప్రతినిధివి, ప్రజలందరినీ కూడా చూసుకునే బాధ్యత నీ మీద ఉంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కూడా అవే. మనం ఇక్కడ కులాలని మతాలని పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి మనమంతా దేనికోసం పనిచేస్తున్నాం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అమరావతిని నిర్మించుకోవాలి, ఎవరైతే ఈ నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు మంచి ఉద్యోగ కల్పన చేసుకోవాలి. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2029 కల్లా దాదాపుగా సంవత్సరానికి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు పక్కా ఒక్కటి కూడా తగ్గేది లేదని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇది వాళ్ళు దేంతో ముందుకు వెళుతున్నారు ఆలోచన విధానం. మరి అదొదిలేసి ఇంకో వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి రప్ప బ్యాచ్ నిన్న కూడా చూసాం. పెళ్లికెళ్ళి రప్ప అంటే వీళ్ళు పెళ్లికెళ్ళి కూడా చావు మళ్ళాన్ని మోగిచ్చే మనస్తత్వం అయింది. ఈయన ప్రయాణం అంటేనే వేరే వాళ్ళకి పరలోకానికి ప్రయాణం అన్నట్లుగా ఉంటుంది. నేను చూసాం అక్కడ తొక్కిసలాట, అందరు కింద పడిపోయారు కార్యకర్తలు. అంటే మరి ఇది వాళ్ళ పరిస్థితి. ఇది ఎంతసేపటికి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎంత మాట్లాడినా అండి, ఈ రోజున కౌరవులు 1000 మంది ఉన్నారు, ఉపయోగం ఏంటి? మరి 5 పాండవులు ఉన్నా ధర్మం వైపు నిలబడితే ఎప్పుడైనా ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుంది అన్నదానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం నిదర్శనం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని రకాల వెర్రిపోకళ్ళు బానివ్వండి, ఎన్ని రకాల వేషాలు వేయనివ్వండి, వాళ్ళు చెప్పే అబద్ధాలు వినటం మానేశారు ప్రజలు. ఎందుకంటే అబద్ధాలని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి. అంతకుముందు నమ్మలేదు ఎవరు కూడా. రాజశేఖర్ రెడ్డి కొడుకు వచ్చాడు, పాదయాత్ర చేశాడు, పార్టీ అంట ఏదో చేస్తానంటున్నాడు, ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఏంటి ఏదో చేస్తాడనే ఆలోచనతో ఏం చేశాడు? అరచేతిలో వైకుంఠం బాగా చూపించాడు. ఏమీ లేదు, వట్టిస్తరి మంచినీళ్ళు. అదే చందంగా నడిచింది 2019 నుంచి 24 వరకు. ఆ వట్టిస్తరి మంచినీళ్ళతో ఏమైంది? అందరి కడుపులు భగ్గున మండిపోయినాయి. అన్నం పెట్టేవాడు కావాలనుకుంటారా? వట్టిస్తరి ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి దాంతోనే అదే ఉప్మా అనుకో, అదే పులిహోర అనుకో అని చెప్పేసి ఇలాంటి కబుర్లు, గాలి కబుర్లు చెప్పే వాళ్ళని కావాలనుకుంటారా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ అధికార ప్రతినిధులు కానివ్వండి, వాళ్ళ ఎవరైతే తోటి ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ మనం ఎన్నో సందర్భాల్లో మొన్న కూడా విన్నాం, కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఈ రోజున పనిచేస్తున్నప్పుడు టీడీపీకి సపోర్ట్గా మీరు ఎక్కడ వాయిస్ ఇవ్వట్లేదని. ఇలాంటివి కూడా లేకుండా చేసుకోవాలని అందరూ కలిసికట్టుగా ఈ రోజున కూటమి అన్నప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా వాయిస్ వినిపించినప్పుడు అవతల వాళ్ళ నోర్లు ఎలా లెగుస్తాయి? మీరు ఐకమత్యం ఉండాలి. ఫస్ట్ ఆ ఐకమత్యాన్ని మీరు తెచ్చుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి మాటలు. అదిగాక పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ఉన్నది 11 మంది అయినా 1100 మంది మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అబద్ధాలని వాళ్ళు చాలా చక్కగా వేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పినట్టు ఉంది. అదే కూటమి అనేది ఏదైతే ఉందో ఆ కూటమిలానే ఉండాలి, ఇంకా మనం బలపడాలి, అవతల వాళ్ళకి మనం ఆ యొక్క ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి మాట్లాడుతాం. అవును, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఈ రోజున ఏదైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది 5 అన్నదమ్ములు ఉంటే 5 పెళ్ళిళ్ళు అయితే 5 తోడుకోడళ్ళు వస్తారు. ఎవరైనా చిన్న విషయాన్ని బయటకు వెళ్ళి చెప్పారనుకోండి, అన్ని విషయాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే వీళ్ళల్లో వీళ్ళే సర్దుబాటు చేసుకుంటూ అలా కాదు ఇలా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు ఒక కమిట్మెంట్తో ముందుకు వెళితే హ్యాపీగా ఉండేది ఫ్యామిలీ. ఏ చిన్న చిన్న ఎవరు తోడబుట్టినాళ్ళ మధ్య ఉంటున్నాయి. ఈ రోజున ఇంతమందిని, కొన్ని కోట్ల మంది ప్రజలకు మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి 3 పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు ఒకే ధ్యేయంతో వెళ్తున్నారు. అదేంటంటే అమరావతి నిర్మించుకోవాలని, యువతకు ఉద్యోగాలని, ఇవన్నీ కూడా. మరి అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మీరు ఇంకెంత బలంగా ఉండాలి?
ఇంకా ఎక్కడా కూడా వేరే మాటలు రాకూడదు. నా పార్టీ వచ్చింది కాబట్టి కూటమి ఏర్పడింది, నా పార్టీ వచ్చింది కాబట్టి మీరు గెలిచారు, నా పార్టీ ఉంది కాబట్టి ఇది అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి వాయిస్ వచ్చే అవకాశాన్ని మీరు ఇవ్వద్దు. ఎక్కడ రాంగ్ స్టెప్, ముఖ్యంగా మీ యొక్క ఏదైతే మీరు అనుకుంటున్నారో తప్పు చేస్తున్నామని ఆ తప్పుని చేయకుండా ఉండండి. మనం ఎన్నో సందర్భాల్లో చూసాం ఎంతమంది మీద ఎన్ని రకాల వీడియోలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఎలా ఉండాలనేది అది కూడా తెలుసుకోవాలి. ఆ మహిళలు ఏ ఆలోచనతో మన దగ్గరకు వచ్చారు, మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి. ట్రాప్ ఖచ్చితంగా చూసాం కదండి ఎన్ని రకాలుగా. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఓకే ఎంజాయ్మెంట్ ఉండాలి, మీ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, వేరే అదంతా సెకండరీ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనే దాని మీద ఖచ్చితంగా అదొక నియమంతో నిబద్ధతతోటి మీరుంటే ఎవ్వరు కూడా 2029కి ఎవ్వరు కూటమి ప్రభుత్వాన్ని కొట్టేవాళ్లే ఉండరు. అది కాక ఇప్పటికే చాలాసార్లు కూడా కనీసం 15 సంవత్సరాల పాటు మా కూటమి కలిసే ఉంటుంది అని చెప్పేసి, అంటే ఇకపైన 15 సంవత్సరాలు అంటే దాదాపు ఇంకొక 3 టర్మ్స్ వచ్చేదాకా కూడా మేము కలిసే ఉంటామని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారని చెప్పేసి కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు. సో దీంతో కూటమిని విడదీయలేము అని చెప్పేసి అనుకున్న తర్వాతే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసారు. ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు కూటమిని విడది కొట్టేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కష్టం అని చెప్పేశాడు. దీన్ని ఎలా చూడాలంటే ఖచ్చితంగా అండి వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, పదే పదే ప్రజలకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు కోఆర్డినేట్. ఇప్పుడు 2-3 టైమ్స్ రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. మరి వాళ్ళ ఎన్ని విషయాలు వచ్చినాయి, ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఒకరినొకరు విభేదాలకు వెళ్ళట్లేదు, వ్యతిరేకించుకోవట్లేదు, ఒకరినొకరు ఆలోచనలు పంచుకుంటున్నారు, ఏ విధంగా వెళితే బాగుండిద్ది అనుకుంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ సంబంధించిన సీట్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎవరికి ఎన్ని ఇవ్వాలనేది కానివ్వండి, చక్కగా అన్నదమ్ముల్లాగా ఆ ఫ్యామిలీ బాగుండిద్ది వాళ్ళు బాగుంటే. కాబట్టి అదే ఆలోచనలతో వెళ్తున్నారు. మరి విజయసాయి రెడ్డి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేశాడు. తస్మాత్ జాగ్రత్త, నువ్వు వీళ్ళు కలిసి ఉన్నంత కాలం నువ్వు గెలవటం అనేది కుదరదు, కాబట్టి వాళ్ళని విడగొట్టు. వీళ్ళేమో మేము అసలు విడిపోము, ఎంతమంది వచ్చినా సరే మేము విడిపోయే పరిస్థితి వీళ్ళు అంటున్నారు. నువ్వు కాబట్టి విడగొట్టే ప్రయత్నాలు చేసుకొని ఒక చిన్న ఇంటి ఇచ్చి వెళ్ళాడు విజయసాయి రెడ్డి. ఏమి ఏదో వచ్చేసి నేను అప్రూవర్గా మారిపోయాను, మద్యం కుంభకోణంలో నేను చాలా మంచివాడిని, అన్ని విషయాలు చెప్పేస్తానంటాడు. ఏ విషయం చెప్పడు, మళ్ళీ ఏ విషయం చెప్పడండి. బయటకు వచ్చిన ప్రతిసారి మనం చూస్తాము మద్యం కుంభకోణానికి సంబంధించి ఈయన ఏ విషయాలు చెప్పొచ్చాడంటే అది ఏది చెప్పకుండా చక్కగా బయటకు వచ్చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్ వేస్తున్నారు, నీ చుట్టూ ఒక కోటరీ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయనకి హితబోధ చేసి ఆయనకి చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు మంచివారు, మరి మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే చాలా బాగుండిద్ది అంటూనే నువ్వు అవలేవని కూడా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఏంటంటే కూటమిని విడగొట్టడం జరగదు అని చెప్తూనే విడగొట్టే ప్రయత్నాలు చేసుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. అంటే అశ్వత్థామ అతహ కుంజరహ అన్నట్లుగా పైకి ఒకటి చెప్తూ ఇంకోటి మాట్లాడే విధానాన్ని చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేశారు. నువ్వు మాత్రం ఎవరు అనేది ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆత్మే ఆయన అనేది వాస్తవం. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు లోకేష్ గారు అటు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కట్టుబడి ఉండి, ఇంకొక వైపు మోడీ గారు ఏదైతే బీజేపీ ఉందో వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి కలిసి కట్టుగా మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే 2029 కాదు 49 వరకైనా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఈ 11 మంది 1100 మందిగా మాట్లాడుతున్నారని చెప్పి, సో ఆ మందకి కనీసం మనకు ఉన్నటువంటి ఒక దాంట్లో ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వకూడదని చెప్పి ఒక పెద్దనలాగా చెప్పినటువంటి మాటలు చాలా చక్కగా ఉన్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.